బిడ్డలారా, కొన్ని మాటలను మన మధ్యలోనికి తీసుకొని వచ్చిన తర్వాత మరి ఆయిల్ ఎనైటింగ్ ప్రేయర్ ఉంది కాబట్టి అందరూ పూర్ణ మనసుతో సిద్ధపడదాం. 21 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఆశ్చర్యాలు, ఘనకార్యాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మతో సిద్ధపడదాం. ఇప్పుడు మన వాక్య భాగంలో దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. అప్పుడు అతడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమ్ముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఆమేన్. గట్టిగా చెప్పగలగడం. గట్టిగా 21 దినములు నీవు చేసిన ఉపవాస ప్రార్థనను దేవుడు చూసినాడు. ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమి తెలియజేస్తా ఉన్నారంటే, దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడిలాగు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. 21 దినముల ఉపవాస ప్రార్థనలో మొదటి దినమే నీవు చేసిన ప్రతి విన్నపమును దేవుడు విన్నాడు. గట్టిగా చెప్పండి. 21 దినము ప్రార్థనలో మొదటి దినము నుండి 21 దినములు ఏదైతే నీవు దేవుణ్ణి అడిగినావో, ఏదైతే నువ్వు కావాలని ప్రభు దగ్గర నువ్వు గోజాడినావో, ఏదైతే పొందుకోవాలని ప్రభు దగ్గర నువ్వు గోజాడినావో, అవన్నీ నీ దగ్గరికి రావడానికి 21 దినములు పట్టినది. ప్రియమైన దేవుడు, ఈరోజు 21 దినములు ఉపవాసం చేయబట్టి అయితే నువ్వు ప్రభువుని అడుగు, ప్రభా, నేను అడిగిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇక్కడ నుండి నేను తీసుకొని వెళ్తున్నానయ్యా. నేను అడిగిన ప్రతి దీవెనను నేను ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నాను ప్రభా. ఎందుకు ఇక్కడ నుండి నేను తీసుకొని వెళుతున్నాను అని నీవు అనమంటున్నానంటే, ఈ పరిచర్య మొదటి సంవత్సరంలోనే ప్రభువు మాట్లాడిన మాట, ఇది ఒక బోయజు పొలము అన్నాడు, ఇది ఒక అందాల ఉద్యానవనం అన్నాడు, ఇది ఒక బేతేలు అన్నాడు, ఇది ఒక పూటకూల వారి ఇల్లు అన్నాడు, ఇది ఒక బెతెస్తా కోనేరు అన్నాడు, దీన్ని మంచి సమరయుని మార్గం అన్నాడు, దీన్ని బెత్లెహేము అన్నాడు. గట్టిగా చెప్పండి కొడదాం. బెత్లెహేము అనగా రొట్టెలయ్యు నిరంతరం ఆహారము ప్రవహిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చేసిన మొదటి దిన ఉపవాస ప్రార్థన ఏ విధంగా దేవుని సన్నిధికి చేరినదో, అలాగే నువ్వు మొదలు పెట్టిన దినము నుండి ప్రభు దగ్గర ఏదైతే అడిగినావో, ఏదైతే పొందుకోవాలనుకున్నావో, అవన్నిటిని నువ్వు ఇక్కడ నుండి పొందుకొని వెళ్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నిటిని నువ్వు సమకూర్చుకొని, అవన్నిటిని నువ్వు పట్టుకొని ఇక్కడ నుండి నువ్వు నీ ఇంటిలోనికి వెళ్తూ ఉన్నావు. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేసినది దేవుడే, నీ పక్షమున నిలబడి యుద్ధము చేసినది దేవుడే. నీవు అడిగిన ప్రతి భయంకరమైనటువంటి సమస్యకు జవాబునిచ్చినది దేవుడే. ఈరోజు నిన్ను నిలబెట్టినది దేవుడే, ఇక్కడ నిన్ను కూర్చుండబెట్టినది దేవుడే, నీతో మాట్లాడుతున్నది దేవుడే, నిన్ను బలపరుస్తున్నది దేవుడే, నీ హృదయ వాంఛను తీర్చేది కూడా దేవుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనం అనుకుంటా ఉండే చాలా మంది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన 21 దినముల ఉపవాస ప్రార్థన ఎందుకు అనుకుంటాం కదా. 21 దినముల ఉపవాస ప్రార్థన వలన లాభం ఏంది అనుకుంటాం. ఇక్కడ దానియేలుతో 21 దినములు నీ దగ్గరికి నేను ఆశీర్వాదముని తేవడానికి 21 దినములు పారసీక రాజుతో నేను పోరాడవలసి వచ్చినది. 21 దినములు నీ దగ్గరికి ఆశీర్వాదం, దీవెన రావాలంటే శత్రువుతో పోరాటాన్ని మీరు జయించినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకంటే ముందుగా నేను చెప్పిన ప్రతి వర్తమానంలో ఉన్న తెగులును దేవుడు రద్దుపరిచి మీ మీద, మీ కుటుంబాల మీద, మీ వంశము మీద దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన
వెళ్ళబోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 21 దినముల ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనాన్ని దేవుడు మన మధ్యలోనికి తీసుకొని వచ్చినారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? 21 దినముల ఉపవాస ప్రార్థనకు దేవుడిస్తున్న ఆశీర్వాదము. మనం 21 దినముల ఉపవాస ప్రార్థనకు ముందు నుండే ఏ విధమైన విపత్తులు భూమి మీద మనుషులను, సంఘాలను నష్టము చేస్తున్నాయో మనము ఒకటి తర్వాత ఒకటి మనము వివరిస్తూ వర్తమానాల ద్వారా విన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్య భాగం ఏంటంటే, ఈ మిడతలు తినినా, ఈ పసరు పురుగులు తినినా, ఈ చీడ పురుగులు తినినా, ఆ మహా సైన్యమును నేను వాటికి ఆజ్ఞాపించగా అవి తూర్పు దగ్గర నుండి వచ్చినటువంటి గాలి చేత, పడమటి గాలి చేత ఆ ప్రవాహంలో అవి ఏమైపోతున్నాయంటే కొట్టుకొని పోయి సముద్రంలో పడి దుర్గంధపు వాసన వస్తుంది. దేశమా భయపడకు, ఇక నీవు భయపడనక్కరలేదు, ఇక నీవు దిగులు పడనక్కరలేదు. దేవుని ఆశీర్వాదమే నేరుగా నీ మీదికి దిగి వచ్చింది. దేవుని దీవెనే నేరుగా నీ మీదికి దిగి వచ్చినది. ఇక నీ కొట్లలో ద్రాక్షారసం ఉంటుంది, నీ గుమ్ములలో ఒడ్లుంటాయి, నీ పంట పొలాలలో పంటలు పండుతాయి. ఏ తెగులు నీ పంట మీదికి రాదు, ఏ తెగులు నీ ఉద్యోగం మీదికి రాదు, ఏ తెగులు నీ వ్యాపారం మీదికి రాదు, ఏ తెగులు నీ ఇంటిలోనికి రాదు, ఏ తెగులు నీ బిడ్డల మీదికి రాదు. ప్రియమైన దేవుని సంగమ, ఎందుకు అంటే దేవుడు మనకిచ్చిన హెచ్చరికలన్నిటినీ కూడా మనము మన హృదయంలో భద్రపరుచుకొని మనము దేవుని దగ్గర గోజాడినాము. కాబట్టి 21 దినములు మనము గోజాడి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినాము. కాబట్టి దేశమా భయపడవద్దు, మనము భయపడనక్కరలేదు, మనము దిగులు పడనక్కరలేదు. ఇంకా మనము దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవుని సన్నిధిలో గోజాడుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా క్రొత్త ద్రాక్షారసము మన దగ్గరికి వస్తుంది, క్రొత్త ఆశీర్వాదాలు మన దగ్గరకు వస్తాయి, క్రొత్త దీవెనలు మన దగ్గరకు వస్తాయి. మనము నాటని ద్రాక్ష తోటలు మనం అనుభవిస్తాం, మనము కట్టని ఇండ్లు మనం అనుభవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన మహోన్నతమైన కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతమైన కార్యములు చేసే దేవుడు. యేసయ్యా, ఈ రోజు నా ఇంటిలోనికి క్రొత్త ద్రాక్షారసము, ఇక పురుగు పట్టిన పంట ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగులు పట్టిన పంట నీ ఇంటిలో ఉండదు, తెగులు పట్టినది ఏది కూడా నీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే దేవుడే తెగులుకు ఆజ్ఞాపించి దానిని సముద్రం అనే ప్రవాహంలోనికి నెట్టివేసినప్పుడు అవి దుర్గంధపు వాసన చేత చచ్చిపోయింది ఆ తెగులు. ప్రియమైన దేవుని బిడ్డ, గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ తెగులు చచ్చిపోయినది. ఇక నుండి నీవు చిగురించుతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, నీవు ఫలించబడతావు, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో గొప్ప సాక్షిగా దేవుడు నిన్ను చేయబోతావు. నువ్వే స్థలంలో అడుగు పెడతావో, నువ్వే స్థలంలో మాట్లాడతావో, నీ మాటలను దేవుడు మాధుర్యముగా మార్చబోతుంది.
ఇంతవరకు నీవు మాట్లాడితే జనులకు కోపం రావచ్చు, కానీ ఇప్పుడు నీ మాటలు వినాలని. అందుకే యోబు గారు అంటా ఉన్నాడు, నేను మాట్లాడినప్పుడు గుత్తులు గుత్తులుగా జనులు నా యొద్దకు వచ్చినారు. నేను మాట్లాడుతున్నప్పుడు గుత్తులు గుత్తులుగా నా మాటలు వ్రాలుతూ ఉంటే నా మాటలను వినడానికి జనులు నా యొద్దకు వచ్చినారు. పరిశుద్ధమైన మాటలు నువ్వు గుత్తులు గుత్తులుగా విడుదల చేస్తూ ఉంటే అనేకులు నీ చెంతకు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, అనేకులు నీ చెంతకు వస్తారు. నీ యొక్క మాటలను వినడానికి అనేకులు నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు అనుకుంటున్నారు, నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన కదా, ఇక్కడ నుండి నువ్వు వెళ్తున్నావు. నీ ప్రతి మాటను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. నీ ప్రతి మాటను దేవుడు దీవెనకరంగా చేస్తున్నాడు. నిన్ను చూసిన వారికి దేవుణ్ణి చూడాలనే ఆశ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను చూసిన వారికి దేవుణ్ణి ఘనపరచాలనే ఆశ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను చూసిన వారు నీలాగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటారు. నిన్ను చూసిన వారు నీలాగా దేవుణ్ణి ఘనపరచాలనుకుంటారు, నీలాగా దేవుణ్ణి మహిమపరచాలనుకుంటారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే 21 దినములు ప్రతి దినము దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే వచ్చినాడు. 21 దినముల తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను మనము సంపూర్ణంగా ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్ముతున్నామా? నిజంగా యేసయ్య 21 దినములు నేను నీ సన్నిధిలో అంగలార్చినానయ్యా, 21 దినములు నేను నీ సన్నిధిలో గోజాడినాను ప్రభా, 21 దినములు నీ సన్నిధిలో నేను మొరపెట్టినానయ్యా. ఇక్కడ నుండి నా ద్వారా నిజమైన మందసము కట్టబడాలని నీవు ఇక్కడ నుండి సంతోషముతో దేవుని మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడికి నీవు సామాన్యముగా రాలేదు. ఇక్కడికి ఎంతో మంది ఆస్తి అంతస్తులు అందచందములు గలవారు ఈ దినాన్ని చూడలేక మృత్యులోకాన్ని చేరుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అంతకంటే మనం గొప్పవారము కాదు, శ్రేష్టమైన వారము కాదు, అందచందములు కలిగినటువంటి వారము కాదు, ఆస్తి అంతస్తులు కలిగినటువంటి వారము కాదు, కానీ కృపా జీవము కంటే ఉత్తమము. ఆ కృపలో మనం ఉన్నాము కాబట్టి ఈ రోజు మనము సజీవంగా దేవుని ఆరాధిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు దేవుని మనము సజీవంగా గణపరుస్తూ ఉన్నాం. ఈరోజు మనము సజీవుల గుంపులో ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, సజీవులు సజీవులే కదయ్యా, మన్ను నిన్ను స్తుతిస్తుందా, పాతాళంలో నీకు స్తుతి కలుగుతుందా, మృతులు నీకు స్తుతి చేస్తారా? నేను చావను, నేను సజీవుడనైన దేవుని కార్యములను వివరిస్తాను. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోదాం అనుకుంటున్నారా? భక్తుడైతే అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడనైన దేవుని కార్యాలను వివరిస్తాను. ఎవరికైనా మరణ భయం ఉన్నా, రోగ భయం ఉన్నా, బలహీనత భయం ఉన్నా, నేను చావను, నేను సజీవుడనై నీ కార్యములు వివరిస్తాను ప్రభు అని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తాను. నీ కార్యాలు నేను వివరిస్తానయ్యా, నీ కార్యాలు ప్రజలకు ప్రకటిస్తాను ప్రభు, నీ కార్యాల కొరకు నేను పరిగెత్తుతాను డాడీ, నీ కార్యాల కొరకు, నీ సత్య సువార్త కొరకు బెక్కములెత్తిన మహాసైన్యము వలె నా పాదములను నేను సిద్ధపరచుకొని నేను పరిగెత్తుతాను ప్రభు అని ఒక నిబంధనతో ఇక్కడ నుండి వెళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత కాలం నుంచి నీవు సమస్యల నుంచి భయపడుతున్నావు, బాధపడుతున్నావు, కలవరపడుతున్నావు, కన్నీరు పెడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గొప్ప కార్యాలు మన మధ్యలో చేయబోతూ ఉన్నారు. ఇదే రోజు, సరాసరి ఇదే రోజు, 21 దినంలో ఉపవాస ప్రార్థన రోజు, ఇదే రోజు నా తల్లి భయంకరంగా గాంధీ హాస్పిటల్లో భయంకరమైన రోగలకు గురి అవుతా ఉంది. మరణ భయము చేత ఈరోజు నా తల్లి ఒక మాట ఎప్పుడు అనేది, ఎప్పుడైతే నా తల్లిలోకి రోగ భయం అయితే వచ్చిందో అప్పటి నుండి నా తల్లి చెప్తున్న మాట, ఎప్పుడైతే మరణ భయం తనలోనికి వచ్చిందో ఆ తల్లి చెప్పిన మాట, ఒకవేళ నాకు ఏమై నేను చనిపోయినా నీవు సేవ ఆపొద్దు, నేను లేనని నీవు సేవ ఆపొద్దు, నేను లేనని, నేను ఒంటరి దానని, నాకెవ్వరు లేరని బిడ్డ, నీవు పట్టుకున్న నీ సేవను మాత్రము నీవు ఆపొద్దని కరెక్ట్గా ఇదే రోజు నేను చాలా వేదన పడుతూ ఉన్నాను.
వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ రోజు చెల్లి అరుణ నా దగ్గరికి వచ్చింది. నేను చాలా నలిగిన పరిస్థితిలో ఆడ కూర్చున్నాను. అమ్మ మాటల విషయంలో నా హృదయంలో చాలా వేదన కలుగుతూ ఉంది, నా హృదయంలో చాలా దుఃఖము కలుగుతూ ఉంది. నా మానసిక స్థితి చూసిన చెల్లి, అక్క మీరు కొద్దిసేపు బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తే నేను అమ్మ దగ్గర ఉంటానక్క అని చాలాసేపు చెల్లి అమ్మ దగ్గర ఉంది. చెల్లి వచ్చిందనే ధైర్యంతో నేను కొంత టైంలో నేను బయట, అంటే హాస్పిటల్ బయటికి వచ్చి నేను దేవుణ్ణి కొద్దిసేపు దేవునితో మాట్లాడి మరలా నేను లోపలికి వెళ్ళినాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అమ్మ మన మధ్యలో లేకపోవచ్చు, కానీ మన సంఘానికి, మన సహవాసానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత ఇష్టపడిందంటే అంత ఈరోజు మనందరము ఇక్కడ సంఘముగా కూర్చున్నామంటే ఈ సంఘానికి నా తల్లి చేసిన ప్రయాస చాలా గొప్పది. నేనున్నా లేకపోయినా ఎవరైనా సంఘపక్షాన ఇక్కడికి వస్తే నాకంటే ఎక్కువ ఆతిథ్యం ఇచ్చేది నా తల్లి, నాకంటే ఎక్కువ వచ్చిన బిడ్డలను ప్రేమించడం నా తల్లికి తెలుసు. నా బిడ్డ పెట్టిన సంఘము లేనప్పుడు తక్కువ కావద్దని అందరిని ప్రేమించడం నా తల్లికి తెలుసు. నాలాగే అందరిని చూడడం కూడా నా తల్లికి తెలుసు. నేనెంతో సంఘములో సంఘ బిడ్డలు కూడా అంతే అని అదే ప్రేమతో చూసింది మా అమ్మ. అందుకే ఈరోజు సంఘముగా మనం అందరము ఈ విధముగా కూర్చొని ఉన్నాము. రెండవదిగా, సంఘము స్థాపించబడి, ఈ సంఘము స్థాపించబడి 7 సంవత్సరాల ముగింపు, 8 సంవత్సరాల ఆరంభము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 సంవత్సరాల పోరాటము బహు భయంకరము బిడ్డలారా. 7వ సంవత్సరంలో భయంకరమైన ఉపద్రవాలు, మనుషులు అర్థము చేసుకోలేని స్థితి, శ్రేష్టమైనది మూసివేయబడాలనే స్థితి. అమ్మ చనిపోయిన తర్వాత ఎంతో మంది ఈ సేవ మూయబడుతుందని వాళ్ళ కళ్ళు కాయలు కాసే వరకు చూసినారు బిడ్డ. కానీ సంఘము యొక్క ధైర్యమే, పరిశుద్ధాత్మ యొక్క ధైర్యమే, సంఘం ఇచ్చిన ధైర్యమే, నా కుటుంబం ఇచ్చిన ధైర్యమే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. అయినా కూడా వాళ్ళు ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. అమ్మ చనిపోయిన తర్వాత, అమ్మ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎదురు చూసినారు. ఇక ఈ ఇల్లు ఇంతే, ఈ సంఘం ఇంతే, ఈ మందిరం ఇంతే, ఇది పాడు భూమి అవుతుంది అనుకున్నారు. కానీ దేవుడు పంట భూమిగా మార్చిండు. గట్టిగా చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము చేరాలంటే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే భూమి మీద సమృద్ధిగా ఉండడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడు నరకమునకు వెళితే ఏమి ప్రయోజనము? ఆ విధంగానే మీరు అనుకున్నట్టు చాలా మంది అక్క చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. అవును, నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే పౌలు గారు అంటున్నాడు, మరలా చెప్పుదును క్రీస్తు ప్రభు యేసునందు ఆనందించుడి. నాకు దేవుని యందు ఆనందించడం తప్ప లోకంలో ఆనందించడం నాకు తెలియదు. ఎందుకు అంటే దేవుడు నన్ను ఇబ్బందుల శ్రమల కొలిమిలో నుండి దేవుడు నన్ను ఒక దైవజనురాలుగా బయటికి తీసుకొని వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే రోజు, కరెక్ట్ గా ఇదే రోజు దేవుడు నాకు ఒక సంపూర్ణమైన బహుమానమునిచ్చిన రోజు, చక్కని బిడ్డకు నేను జన్మనిచ్చిన రోజు. ఈరోజు ఒక తల్లిగా నన్ను ఏర్పాటు చేసిన రోజు దేవుడు. ఇదే రోజు భూ సంబంధమైన తల్లిగా ప్రజలు నన్ను పిలిచిన రోజు.
అయితే దేవుడు నాలోనో, నా భర్తలోనో, నా బిడ్డలోనో ఏది మెచ్చినారో నాకు తెలియదు, కానీ నా బిడ్డను దేవుడు ప్రభు సన్నిధికి తీసుకున్నారు. అయినా కూడా నేను ప్రభువుని అడిగినాను, ప్రభువా ఈ యొక్క సంఘాన్ని పెట్టినప్పుడు, ఈ సంఘము పుట్టిన రోజు, నా బిడ్డ పుట్టిన రోజు ఇదే రోజు. గట్టిగా చప్పట్లు కూడా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఒక్క బిడ్డను తీసుకుంటే ఇంతమంది, ఇంతకంటే డబల్ మంది కూడా ఉన్నారు. ఇంతమంది బిడ్డలను అబ్రహాము సంతానం లాగా దేవుడు నాకు ఇంతమంది బిడ్డలను ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిచ్చినా ఆయన రుణాన్ని నేను చెల్లించలేను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టమును బట్టి దేవుని నామాన్ని అవమానపరచవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమను బట్టి దేవుని నామాన్ని అవమానపరచవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొచ్చినటువంటి శ్రమను బట్టి దేవుని నామాన్ని అవమానపరచవద్దు. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో యోబు గారు ఉన్నారు, ఒకే దినమున ఆయన సమస్తాన్ని కోల్పోయినాడు. దేవుని బిడ్డ ఆ సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయన అన్నది ఏమంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. ఇక్కడ నుండి తల్లి గర్భంలో నుండి మనం ఏదైనా పట్టుకొని వచ్చినామా? తల్లి గర్భంలో నుండి మనం ఏమైనా తీసుకొని వచ్చినామా? నేను దిగంబరిగా వచ్చింది, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఆయనే యోబు గారే రాస్తున్నాడు, నా దినములు కూలివాని దినముల వంటివి కావా. మనం 70 సంవత్సరాలు కూలి చేయడానికి భూమి మీదకి వచ్చినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధిక బలం ఉన్న ఎడల 75 సంవత్సరాలు, మరధిక బలం ఉన్న ఎడల ఇంకా మనకు ఆయుష్ పెరిగితే అది ఆయాసము, దుఃఖమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనకొచ్చిన నష్టాలను గురించి భయపడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొచ్చిన శ్రమలను గురించి భయపడవద్దు. అందుకే షూలమ్మితిని దేవుడు డెక్కములెత్తిన మహాసైన్యము నీవు అంటున్నాడు. నీవు సువార్త కొరకై పరిగెత్తేదానిగా ఉండాలి, సువార్త కొరకై పరిగెత్తేవాడిగా ఉండాలి. ప్రజలకు ప్రభు యొక్క నామాన్ని ప్రకటించే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నన్ను దేవుడు సేవలో ఉంచుకొని, నేను చిన్నపిల్లల పరిచర్యలో ఉన్నాను. సంఘం అంతా డాన్సులు వేస్తా ఉన్నది, నా భర్త మాత్రం స్ట్రోక్ వచ్చి ఉన్నాడు. సంఘాలు ఇక్కడ మొత్తం టెంట్లు వేసినారు. చాలా చిన్నపిల్లల మినిస్ట్రీలో చాలా ఆనందంగా ఉన్నాము. నాకు ఇచ్చినటువంటి భర్త మాత్రం ఆయన స్ట్రోక్, గుండె జబ్బుతో పడి ఉన్నారు. నన్ను దేవుడు సేవలో ఉంచుకొని నాకేది అవసరమో ఆయనకు తెలుసు, నాకేది అక్కరో ఆయనకు తెలుసు. సేవలో నేను వాడబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనలోకి జీవాన్ని పంపించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటా ఉన్నారు కదా, కొంతమందికి సందేహం వస్తూ ఉంటది, అక్క జీవితంలో ఒక లోటు ఉంది కదా, మరి అక్కకి ఎవరు చేస్తారు? మాకు కరోనా వచ్చింది, ఇక్కడే పడుకున్నాము, సంఘమే కుటుంబమే నాకు బిడ్డలైనారు. కరోనాలో మమ్మల్ని చంపలేదు దేవుడు, గుండె జబ్బులో చంపలేదు దేవుడు. మేము భూమి మీద ఆయనకు పరివారమై ఉన్నాము, మమ్మల్ని ఆయన బ్రతికించినాడు. ప్రియమైన దేవుడు, భూమి మీద ఆయన కొరకు మేము పని చేసేవారం. అందుకే ఏదైతే నాకు అవసరమో దాన్ని సజీవంగా ఉంచినాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 21 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం, దేవుడు మీకు ఇచ్చే దీవెన, దేవుడు మీకు ఇచ్చేటువంటి గొప్ప తలాంతులను యెహోవా దర్శించిన కాలాన్ని మనము గుర్తించాలి. ప్రియమైన దేవుడు, దేవుడు 21 దినముల తర్వాత మిమ్మల్ని దర్శిస్తూ ఉంటారు. మీరు వాటిని జారు విడుచుకుంటే ఎవరు ఏమి చేయలేరు. 21 ఉపవాసముల ప్రార్థన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని కృప మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరెవ్వరూ కూడా జార విడుచుకోవద్దని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తున్నాయని దేవునికి దూరంగా ఉండకండి, నిందలు వస్తున్నాయని దేవునికి దూరం ఉండకండి. దూరం ఉన్నదని, అవమానాలు ఉన్నాయని, దారిలో నిందలు వస్తున్నాయని నీ ఆత్మని ఎవ్వరూ రక్షించరు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ అడ్డం పడినావా, ఇప్పుడు దేవుని సన్నిధికి నిన్ను ఆటంకపరిచే వారు ఎవరు వచ్చి నీకు సేవ చేయరు. పరిశుద్ధాత్మ నీకు సేవ చేయాలి,
కాబట్టి మనల్ని ఎవరు ఆటంకము చేస్తున్నారని, మనకేదో శ్రమ వచ్చిందని, మనకేమో అవమానం వచ్చిందని, మనకేమో నింద వచ్చిందని, మనకేమో బలహీనత వచ్చిందని, మనకేదో బాధ వచ్చిందని, దేవుని నమ్ముకుంటే నాకేమి జరిగిందని, ఇలాంటి ఆలోచనలతో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి దూరం ఉండకండి. దేవునికి దూరము ఉండవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది శాశ్వతమైనది కాదు, దీన్ని విడిచిపెట్టాలి. మనం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. ఈ లోకంలో కొంతకాలం నటించి వెళ్ళడానికి వచ్చినాం. ఇప్పుడు మనం నటిస్తున్నాం, తెలుసా మీకు? మనుషులమని నటిస్తూ ఉన్నాం, కానీ నిజంగా మన నిజ స్వరూపము పరిశుద్ధాత్మతో సార్వత్రిక సంఘముగా ఎత్తబడుతుంది. ఒకేసారి కడబూర ఊదబడుతుంది. ఆ శబ్దము విన్న వాళ్ళు సార్వత్రిక సంఘముగా ఎత్తబడతారు. దేవుని నమ్మని వాళ్ళు విడవబడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, అది మహారోదన. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆత్మలు కూడా అగ్నిలో అలాగ కాలిపోతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నుంచి అయినా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయకండి. దేవుని విడిచిపెట్టి దేవుని విసర్జించే ప్రయత్నాలు చేయకుండా, ప్రభువా నీ కొరకు నేనున్నానయ్యా, నీ కొరకు నేను అవసరమైతే హతసాక్షిగా కూడా, స్టెఫెను హతసాక్షిగా మారినప్పుడు, స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫెను ముఖము దేవదూతల ముఖము వలె మారిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముఖము దేవదూతల ముఖము వలె మారాలంటే ఈ లోకంలో శ్రమలు రావాలి, ఈ లోకంలో నిందలు రావాలి, ఈ లోకంలో అవమానాలు రావాలి. అప్పుడే మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 21 దినంలో ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు దర్శించిన కాలాన్ని జార విడుచుకోవద్దు. ప్రియమైన బిడ్డలారా, అందరికీ ఒక హెచ్చరిక, దేవుడు దర్శించిన కాలాన్ని విడిచిపెట్టవద్దు. దేవుడు దర్శించిన కాలాన్ని గుర్తుంచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యా 21 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత నేను నీ సన్నిధిలో నిన్ను కనిపెట్టి నీవు దర్శించిన కాలాన్ని నేను గుర్తిస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. మోకరించుదాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుగాక.